మనకు ఆ కోల్డ్ ఒక చోటు ఉంటే మనకు దానికి దానా కావాలి అని, లేదంటే ఒక చోట దానికి శక్తి లేకపోతే ఏం జరుగుతాయి, ఇలాంటివన్నీ అనేది. సో ఇవి వాటన్నిటిని ఆలోచిస్తూ చేసి అందరూ కలిసి చేస్తే, అంటే ఈ వేరియస్ ఎంతో మంది సక్సెస్ స్టోరీస్ 500-600 తయారు చేసే సంస్థ వారు ఏదైతే మనకు వాళ్ళు సార్ చాలా ఎక్కువ ఉన్నాయి, మేము ఇంత పెద్ద బుక్ చేసిందే మొత్తము మాకు 50-100 సక్సెస్ స్టోరీస్ కావాలి. దానికి చక్కగా అంటే అది ఓన్లీ ఫర్ అందరికీ మోటివేషనల్గా ఉండాలి, మహిళలకు ఇటు అధికారులకు అందరికి కూడా మోటివేషన్గా ఉండాలి అని చెప్తే దాన్ని డాక్యుమెంట్ చేసి నేను రిలీజ్ చేయడం జరిగింది. మీ ఇక్కడ కూడా జిల్లా కూడా నేను కాపీ ఇవాళ తీసుకుని రావడం జరిగింది. సో అవన్నీ కూడా ఏంటంటే మనకు ఎన్నో మనకు సక్సెస్ స్టోరీస్. సో దీంట్లో మనము మేడంతో కలిసి పనిచేసాం. సంథింగ్ లైక్ మనకు కన్వర్జెన్స్లో అంటే అందరూ కలిసి మనం పేదరికాన్ని నిర్మించాలనుకుంటే మనం దాన్ని సక్సెస్ కాదు. మనం ఒకటే జస్ట్ బ్యాంకులో ఇప్పించామంటే మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వకుండా అది సక్సెస్ కాదు. అలాగే ఇప్పుడు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, మనం లైవ్ స్టాక్లో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్, మనం సుంకేశ్వర దగ్గర మంచి యూనిట్ పెట్టినప్పుడు జేడీ ఫిషరీస్ వాజ్ వెరీ యాక్టివ్, ఎంతో వాళ్ళ సబ్సిడీని తీసుకున్నాం. సో ఈ విధంగా మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఫర్ ఇంటర్నేషనల్ వారి యొక్క మనకి ఏవైతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మనకు అడిషనల్ ఇన్పుట్స్, అడిషనల్ సపోర్ట్ తీసుకొని మన మహిళలకు మనము ఒక మంచి వయబుల్ ప్రాజెక్ట్ అంటే ఏదైతే సో వాళ్ళందరూ ఏంటంటే మనకు ఇన్పుట్స్ ఇచ్చే ఫార్మర్ దగ్గర నుంచి చివరిగా. సో మీరు అందరూ కూడా అందుకనే ఆల్వేస్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఆలోచించండి, ఎక్కడ మనకు బెనిఫిట్ బెస్ట్ వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుంది, వేరే మన డిపార్ట్మెంట్ నుంచా, వేరే మా స్కీమ్ నుంచా, లేదా ఎవరైనా ఎన్జిఓస్ దీంట్లో ఉన్నారా, దీంట్లో ఎవరైనా సంస్థ వాళ్ళు పనిచేస్తారా, అందరూ సపోర్ట్ తీసుకుంటే కానీ మనం సర్ప్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ఫల్క్రమ్. మన చుట్టూ వీళ్ళందరి సహకారంతో మనము మన యొక్క ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో పేదరిక నిర్మూలన అనేది అప్పుడే మనం సాధించగలం. మన మహిళలకు మనం సరైన మనం జీవనోపాధి కల్పించాలి. ఎందుకంటే ఎన్నో స్కీమ్స్ ఈరోజు మనం 30,000 crores బ్యాంకింగ్. సో అది అందుకని చెప్పేసి ఈ మన ప్రయత్నం అంతా మనం అందరం కలిసి చేయాల్సింది ఏమంటే మహిళలకు అమ్మ మీకు వస్తున్న దాంట్లో మీరు కొంత మీకు ఉపయోగించుకోండి, మిగతాది మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోండి. ఆదాయం పెరిగితే మన కుటుంబానికి మనకు మంచి ఒక ఆనందదాయకమైన జీవితం, సంతోషంగా ఉండగలరు. వారికి ఆరోగ్యానికి కావాల్సిన ఖర్చులు, వాళ్ళకి విద్య, వాళ్ళ పిల్లలకి విద్య, ఇవన్నీ కూడా అదనపు ఆదాయం. సో ఇవన్నీ మీరు చేయగలరని కొత్త కొత్త రకాల మనకు స్కీమ్స్ ఆ బుక్లో మీరు చూస్తే అసలు సక్సెస్ స్టోరీస్లో నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మొన్న నేను మహిళా మార్ట్ ఓపెనింగ్ అని నన్ను పిలిచారు వైజాగ్లో. అక్కడికి వెళ్తే నేను ఆ మహిళా మార్ట్లో ఈ డ్రై ఫిష్ అని పెట్టాను. దెన్ మొన్న నేను వెళ్ళి చూస్తే అక్కడ భీమునిపట్నం ఎక్కడ ప్లేస్లో ఈ డ్రై ఫిష్ ఉంది, నీట్గా ప్యాక్ చేసి మనకు మహిళా మార్ట్లో ఉంది. ఏంటిది అని చూస్తే ఫిష్ కనిపిస్తా ఉంది, నీట్గా డ్రైగా ఉంది, చాలా నీట్గా ఉంది. నేను తీసుకొని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఇది అంటే మన మహిళలే తయారు చేస్తున్నారు సార్, పిఎంఎఫ్ఎంలో షీజ్ అ బెనిఫిషియరీ అని చెప్పి ఆమె వచ్చి చెప్పింది. నేను ఏమ్మా ఇది ఎట్లా పెట్టారు అంటే ఇప్పుడు అట్లా దీని మీద కాదు సార్, మనకు మిషన్స్ వచ్చాయి, మీరే 3 లక్షల లోన్ ఇచ్చారు నాకు పిఎంఎఫ్ఎంలో అని చెప్పి ఐ వాంటెడ్ టు స్టే బ్యాక్ అండ్ సీ ద మిషన్. అది కూడా సక్సెస్ స్టోరీలో డాక్యుమెంట్ చేశాను దీంట్లో. అంటే ఇప్పుడు ఎంత నీట్గా ఉందంటే అది తీసుకెళ్తే నేను మా మిస్సెస్ ఉంటే చాలా అదే ఇదేంటి చాలా బాగుంది ప్యాకింగ్. అంటే సైకలాజికల్గా మనిషికి ఆహార పదార్థాల్లో మన మహిళలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మన మహిళలు అప్పడాలు, పికిల్స్ చాలా రోజుల నుంచి సంవత్సరాల తరబడి చేస్తున్నారు. కానీ వాటిని చక్కటి రీతిలో ప్రజెంటేషన్ చేస్తే దాని యొక్క మైండ్ సైకలాజికల్గా కొనేవాడికి కన్స్యూమర్